2 కొరింథీయులు 11:23. 2 Corinthians 11:23. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వల్లే మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలననైన ఆపదలలోను, దొంగల వలననైన ఆపదలలోను, నా స్వజనుల వలననైన ఆపదలలోను, అన్యజనుల వలననైన ఆపదలలోను. చూడండి, స్వజనులు అవునా కదా, యూదాలు ఉంటారు, డౌటింగ్ థామస్లు ఉంటారు, గద్దించే పేతుర్లు ఉంటారు, నేను నమ్మని పేతుర్లు. సో యూనిట్ టు, అందుకే దేవునితో నీ సంబంధం బలముగా ఉండును గాక. క్యారీ ఆన్. అన్యజనుల వలననైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ఎవరంట? కపట సహోదరులు. రైట్, కంటిన్యూ. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ. ఆగండి, దేంతోని? ఆకలి దప్పులు అంటే ఏంటి? భోజనం ఉండి తినకపోవడమా, లేక భోజనం లేకపోవడమా? భోజనం లేకపోవడం ఆకలి దప్పులు. నెక్స్ట్ వర్స్ చదవండి, నెక్స్ట్ మాట. తరచుగా ఉపవాసములతోనూ. ఉపవాసం అంటే ఏంటి? ఉండి అంటే పౌలు ఇక్కడ ఉపవాసం అంటే ఉండి తినలేదు. సో అంటే పౌలు తన జీవితంలో ఇక నేను నిందింపబడకుండా, నా జీవితం పడిపోకుండా, నాకు నిందలు రాకుండా నిలకడగా నేనుండి పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ కిరీటము నేను పొందుకున్నాను గ్యారంటీగా, జీవగ్రంథంలో నా పేరుందని ఇక్కడే తెలుసుకోవడానికి కారణానికి ఒక ఆయుధాన్ని ఉపయోగించాడంట. ఏంటది? ఉపవాసం. సో పాల్ మేడ్ ఇట్ ఎ లైఫ్ స్టైల్ ఫర్ ఎవ్రీ బిలీవర్. మనం అందరము పనివాళ్లే. సో ఎవ్రీ బిలీవర్ షుడ్ మేక్ ఇట్ ఎ లైఫ్ స్టైల్. ఫాస్టింగ్. నేను చెప్పాను యవనులకి ఎన్ని రోజులు అని చెప్పాను? 2 days. ఎవ్రీ వీక్ 1 day ఫాస్టింగ్. మేక్ ఇట్ ఎ లైఫ్ స్టైల్. ఈ వారం రోజుల నుంచి దోషం అంతా పోతుంది. ఓకే, వచ్చిన ప్రమోషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ రిసీవ్ బికాస్ ఎవ్రీథింగ్ గివ్స్ యూ ప్రైడ్. మన దగ్గర కొన్ని డబ్బులు ఉంటే ఆ డబ్బులు ఏమైనా చూసి ప్రైడ్ వస్తుంది. ఏంది అలా దురుసుగా మాట్లాడతాం. ఆఫీస్ పొజిషన్ ఉందా, నీ కింద చూసి నువ్వు తక్కువగా మాట్లాడతావు. ప్రైడ్ కమ్స్ ఇన్ ఎవ్రీ వే. మీరు చూస్తే యేసు ప్రభు వారు ఆగిపోయి భిక్షగాళ్ళను ముట్టుకొని స్వస్థపరిచాడు ఆయన. సీ దట్ నౌ. He waited praying for beggars. He was praying for beggars, blind beggar. Bartholomew ఎవరు? He was a beggar. You see, Paul, ఎందుకంటే ఎప్పుడైతే ఒక ముళ్ళు వచ్చి తనలో గర్వం, ఇప్పుడు వెళ్ళిపోదాం. లెట్స్ గో బ్యాక్ టు 2 Corinthians 12:7. 2 కొరింథీయులు 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. సైతానుడు నిన్ను నలగొడితే బాగుంటుందా? ఉపవాసం ఉండి నిన్ను నువ్వే నలగొట్టుకుంటే బాగుంటుందా? Period. You're getting me now? Is it good that the Lord sends you an angel to buffet you? Like the Satan was buffeting Peter because he got so many revelations, he was puffed up. Then he asked God, Lord, is there any other way that I can avoid this? You can beat your body by yourself by fastings. Humble yourself. God gives grace to the humble. What I preached is a powerful revelation. చెవుగలవాడు వినును గాక. Paul made it a lifestyle. Personal lifestyle. కష్టాల్లో కాదు. ఇప్పుడు చెప్పండి, ఉపవాసం వేరు, ఆకలి దప్పులు వేరు. అంటే ఆ రోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తామండి, ప్రభువా నాకు ఈ చేసావు, అద్భుతాలు ఈ అద్భుతాలు అన్నీ చేసి నాకు గర్వం రాకుండా. ఎవరైతే ఇప్పుడు ఉపవాసం ఉంటున్నారో మీరు అందరూ తప్పకుండా చింపడతారు.
ఎవరైతే దాన్ని లైఫ్ స్టైల్గా కంటిన్యూ చేసుకుంటారో ఎంత హెచ్చింపబడినా మీ హెచ్చింపు నిలకడగా ఉంటుంది. సో యువర్ బ్లెస్సింగ్స్ విల్ బి స్టేబుల్ ఇఫ్ యూ స్టిల్ మేక్ ఫాస్టింగ్ యువర్ లైఫ్ స్టైల్. అందుకే పౌలు అంటాడు, నా కిరీటం ఇక్కడే వచ్చేసిందే అని డిక్లేర్ చేసుకున్నాడు. అవునా కదా? అతని పేరు కూడా చూసుకుంటాడు, జనాల పేర్లు కూడా చూస్తాడా చూడ్డా? చూస్తాడా చూడ్డా? వేరే వాళ్ళ పేర్లు కూడా చెప్తాడు, ఇదిగో వీళ్ళు ముగ్గురు పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి, నా కిరీటం ఇవ్వబడ్డది. మీకు కూడా అలా దేవుడు చూపించును గాక. కొంతమంది అంటారు నేను పరలోకంకి వెళ్తాను, అలా గ్యారంటీగా నో. దేవుడు మంచోడు, తన కుమారుని ప్రాణమే ఇచ్చేశాడు. నీ పేరు ఉందో లేదో చెప్పడా? వెళ్ళాడా లేదా పౌలు? యా, పౌల్ డిడ్ ఇట్. ఒకరికి చేసిన ఎంతమందికి చేస్తాడు? ఇది అందరికీ కాదు, ఎవరైతే దేని కొరకు ఆశపడతారో వారికే ఇస్తాడు. సో బైబిల్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. గిఫ్ట్స్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీబడి. The Bible is for the thirsty. If you are thirsty, come and drink freely. Bible is for the thirsty. God is for the thirsty. నన్ను వెతుకుతే ఏం చేస్తాడంటే కనపడి వచ్చి నీతో భోజనము చేస్తాడంట. If you seek, you will find him. Bible is for thirsty seekers. This fasting will increase your thirst. ఈ ఉపవాసం మీకు దాహాన్ని పెంచుతుంది. Somebody after this day will make fasting your lifestyle. You will eliminate blame permanently. ఉపవాసం శక్తివంతమైందని నీ వివాహ జీవితం, నీ పిల్లల జీవితం, ఫాస్టింగ్. అపోస్తుల కార్యములు 13 మొదటి 4 వచనాలు. అంతియోకయలోనున్న సంఘములో బర్నబా, నీగర్ అనబడిన సిమెయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. Write down. God is committed to finish what he begins. God is committed to finish what he begins. ఇక్కడ కొంతమంది ప్రవక్తలు అందరూ కూర్చొని ప్రార్థించుకుంటున్నారు. ఎలా ప్రార్థిస్తున్నారు? ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే దేవుడు చెప్తున్నాడంట, ఇద్దరిని జతపరిచి పంపించండి అంటాడంట. ఎవరిని? బర్నబాస్ని, సౌలుని. సౌలు అంటే ఏం పేరు అతనిది? పౌలు. ఇద్దరిని అంటే దేవుడు వారిద్దరి జీవితంలో ఏం ఆరంభించాడు? మినిస్ట్రీ. ఏం ఆరంభించాడు? పరిచర్య. ఇప్పుడు మీరు చూస్తే బర్నబాసు పరలోకంలో ఉన్నాడు, పౌలు పరలోకంలో ఉన్నాడు. ఘనమైన పని చేసి, బర్నబాసు వల్ల అయితే ఒక ఊరిని ఏమన్నారంట? అంత్యోకులో క్రైస్తవులు అన్నారంట మొట్టమొదటిగా. హీ ఈస్ ద ఫస్ట్ వన్ who made a colony and named that colony as Christians. బర్నబాస్ లేవీయుడు. పౌలు ఇప్పటికీ ఘనమైనటువంటి పరిచర్య చేసి పరిశుద్ధాత్మ ద్వారా అతను ప్రేరేపింపబడి రాసిన వాక్యాల మీకు పౌల్ gave us a wonderful revelatory word because God began this ministry. దేవుడు కరెక్ట్గా చెప్తాడు, ఈ ఉద్యోగం చేయాలా, ఏం చేయాలి, నేను ఇంజనీరింగ్ అయితే గాడ్ సేస్ ఓకే టేక్ దట్, టేక్ దిస్, ఇల్లు కొనుక్కోవాలా, కొనుక్కో, ఇది చేయాలా, చెయ్యి, ఇది చేయి. గాడ్ ఈస్ కమిటెడ్ టు ఫినిష్ సక్సెస్ఫుల్లీ వాట్ హీ బిగిన్స్. మధ్యలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. హీ బిగాన్ ద మినిస్ట్రీ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ బర్నబాస్ అండ్ పౌల్. ఇద్దరి విషయమై వీళ్ళిద్దరిని పంపించాడంట దేవుడు ప్రత్యేకంగా. వాళ్ళిద్దరిని పంపించినప్పుడు వాళ్ళ మినిస్ట్రీ ఎలాగుందో తెలుసా? అక్కడ వాళ్ళు ఒక చోటకి వెళ్తారు. ఒక చోటకి వెళ్ళినప్పుడు ఒకసారి ఒక సంఘటన కూడా చూద్దాం. 6వ వచనము 13:6. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి, ఎవరు? వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు అనమాట. ఎవరు? బర్నబాస్, పౌలు. పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద ఉండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరిచూచి
సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టడం మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పెను. వెంటనే మబ్బుయు చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. Every opposition witchcraft powers will be eliminated and Holy Spirit will empower you if He has specifically instructed you. When you fast, Holy Spirit will tell you what to do. No failure, no backslidings. Double lopam undadu, evaru oppose cheyaledu. Elimas was trying to stop when he was preaching to a deputy. He said, you will be blind. The guy went blind. The deputy believed. ఈ ఉపవాసం అప్పుడు నీ వివాహము, నీ ఉద్యోగం లేదా, గాడ్ విల్ గివ్ యూ ఎ జాబ్, హీ విల్ గివ్ ద వీసా. ఈ 40 రోజుల్లో నీ సమస్యకు ప్రత్యేకముగా దేవుడు మాట్లాడును గాక. హీ విల్ గివ్ యూ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్. గో టు అమెరికా. ఓకే, ఇక్కడే ఉండు. ఇస్సాకుతో అన్నాడు, స్టే ఇన్ ద ఫెమైన్. అండ్ సో God will give you specific instruction. Or go there, go here, do that, do ministry, do business. లేకపోతే వెయిట్ చేయి. ద మినిస్ట్రీ ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఎలిమాస్ ఆపేయగలిగాడా మినిస్ట్రీని? హి ట్రై టు డైవర్ట్ చేయగలిగాడు? నో. అక్కడ ఏమని ఉంటుందో తెలుసా? పరిశుద్ధాత్మతో నిండినవాడు. హోలీ స్పిరిట్ ఈస్ బౌండ్ టు ఫిల్ వాట్ హీ ఇన్స్ట్రక్ట్స్ యూ, వాట్ గాడ్ ఇన్స్ట్రక్ట్స్ యూ. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది నింపడానికి ఆత్మ నిన్ను, అది నెరవేర్చడానికి ఆత్మ నిన్ను నింపును గాక. అంటే గాడ్ విల్ ఎంపవర్ యూ టు ఫినిష్ హిస్ మినిస్ట్రీ. నీకు ఉద్యోగం ఇచ్చాడా? వాళ్ళ ఉద్యోగంలో నుంచి నిన్ను పీకేద్దాం అనుకుంటున్నారా? నీకు ప్రమోషన్ తీసేద్దాం అనుకుంటున్నారా? నేను అవమానపరుద్దాం అనుకుంటున్నారా? దేవుడు వాడినే పీకేస్తాడు. ఇఫ్ గాడ్ టెల్స్ యూ గో డూ దట్ జాబ్. ఇల్లు ఇస్తున్నాడా? ఎవరు కబ్జా చేయలేరా ఇంటిని, ఆ స్థలాన్ని? సో డోంట్ వారీ. అందుకనే పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని చిత్తానుసారంగా చేసుకో. హౌ దిస్ మినిస్ట్రీ వాజ్ సక్సెస్ఫుల్. ఆ తర్వాత వీళ్ళు వెళ్తున్న పరిచర్య చూడండి ఎలా ఉందో. హౌ దే సర్వ్డ్ గాడ్. వీళ్ళిద్దరూ వెళ్ళినప్పుడు దేవుడు చెప్పినప్పుడు 42 అపోస్తల కార్యములు 13:42. వారు సమాజ మందిరములో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూద మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృప. ఎవరిని వెంబడించారంట? పౌలును, బర్నబాను. ట్రెడిషన్స్ విల్ బి బ్రోకెన్ అండ్ పీపుల్ విల్ ఫాలో యూ. ఇది సంఘం, ఇది సంఘం, యూదుల సంఘం. పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ట్రెడిషన్స్. తరాల యొక్క ఆచారాల నుంచి వచ్చేస్తున్నారు. ఎవరు వీళ్ళిద్దరు? పౌలు. వీళ్ళిద్దరిని ఎవరు ప్రత్యేకపరిచారు? ఏం చేసినప్పుడు? ఫాస్టింగ్. People will follow you. You don't need to tell. Come, wait until Holy Spirit tells you. లేదు, దేవుడు మాట్లాడలేదు, నువ్వు అలా వెయిట్ చేసావు. 20 years. At the age of 20 you began. Now you are 80. How old are you now? ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసావు నువ్వు? 60 years. Comparison will give you a bonus called frustration. Don't compare with other families. Don't compare with other preachers, with other lives. No. Focus on what God told you. You and God, period. You'll be successful. Wait until God makes you a tiger or a lion greater than the tiger. God will give you, empower you. Elisha, ఏ అనాయింటింగ్ వచ్చింది? డబుల్ అనాయింటింగ్. ఏం చేయలే, ఒక అద్భుతం చేసాడు. 2 దేశాల్లో ఫేమస్ అయిపోయాడు. ఏంటో తెలుసా? అతను హాయిగా ఇంట్లో కూర్చున్నాడు. ఏమైంది? పక్క దేశపు అధిపతి వచ్చాడు. ఏం పేరు అతని పేరు? అతను వస్తున్నాడంటే ఆ దేశం అంతా తెలుసు. అతను వచ్చి ఎవరిని కలిశాడు? ఇజ్రాయెల్లో రాజుని కలుస్తున్నాడు. రాజుకి మతం పంపించాడు. పక్క దేశ సైన్యాధిపతి వస్తున్నాడు. ఈ నయమాన్ ఎవరంట? సైన్యాధిపతి పక్కక దేశంకి వస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేనికోసం వస్తున్నాడు? యుద్ధానికి. రాజు ఏం చేశాడు? ఇజ్రాయెల్ రాజు బట్టలు చింపుకున్నాడు. ఏదో ప్రశాంతంగా నేనేం చేయలేదు, నా పని నేను చేసుకుంటే వీడు యుద్ధ సైన్యం దగ్గరికి వస్తాడు, ఏంటి గొడవకి బట్టలు చింపుకున్నప్పుడు ఎలిషా అంటాడు, అంత బట్టలు చింపుకున్నాడు అంత సమస్య కాదు. రాజు బట్టలు చింపుకుంటే ఎంతమంది తెలుస్తుంది?
ఈ దేశం. సైన్యాధిపతి అక్కడికి వచ్చాడు, బట్టలు తెంచుకున్నాడు. ఆ దేశానికి తెలుస్తుందో తెలీదా? తెలుస్తుంది. అంటే సిరియా దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి, రెండు దేశానికి పొద్దున్న హెడ్లైన్స్. మన నైమాను ఇజ్రాయెల్ వెళ్తున్నాడు, ఈ దేశం అంతా న్యూస్. సిరియా ఎందుకో న్యూస్ హెడ్లైన్, రెండు హెడ్లైన్స్. ఓకే, మొత్తం పేపర్ అంతా అదే. అందరికీ తెలిసిపోయింది. అందరూ ఏమవుతుంది ఏంటి అని చూస్తున్నారు, అంత టెన్షన్గా. ఎలీషా చెప్పాడు, పంపు అన్నాడు. వచ్చాడు ఎలీషా. వస్తే వెళ్ళి అక్కడ మొలగాను 7 సార్లు అంటే రోషం వచ్చేస్తుంది. నేను రాజు సైన్యాధిపతిని మొలగమంటాడా 7 సార్లు? ఆ పక్కన చిన్నవాడు చెప్తాడు, అయ్యా తగ్గించుకుంటే మంచిది, నువ్వు తగ్గించుకో. ఎందుకంటే అది బురద నీరు, యోర్దాన్ నది, మంచి నదులు ఉన్నాయి కదా, నువ్వు ములిగాడు, ఎందుకో తగ్గించుకో. సో వాట్ ఎవర్ హీ వెంట్ దేర్, 7 సార్లు ములిగాడు, స్వస్థపడ్డాడు. ఆ దేశం అంతా న్యూస్, స్వస్థపడ్డా నయమాను, రెండు దేశాలు ఎవరు పాపులర్ అయిపోయారు? God can use one miracle to make you popular. 2 nations. If you wait on God. And 19 ఏళ్ళు 19 years he waited. ఏలియా దగ్గర వేచి ఉన్నాడా లేదా? మిగిలిన వాళ్ళందరూ అక్కడ కాలేజీలో నేర్చుకుంటున్నారు, అందరూ వస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఇక్కడ ఈయనేమో బయట ఉన్నాడు, ఇంటి దగ్గర వంట తయారు అన్ని తయారు. ఆయన తినేసిన తర్వాత చేతుల మీద నిలిపోతున్నాడు, ఇల్లు సాఫ్ చేస్తున్నాడు, బుడ్లు దుడుతున్నాడు, అన్నీ ఎలీషా ఇచ్చేస్తున్నాడు. 19 ఏళ్ళు. ఈ లోపు ఎన్ని బ్యాచ్లు వెళ్ళిపోయారు? 19 బ్యాచ్లు, ఇయర్లీ బ్యాచ్లు వెళ్ళిపోయారు. కానీ 200 అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? రిసీవ్ అంటిల్ గాడ్ టెల్స్ యూ సంథింగ్. ఆ ఎలీషా డబ్బులు తీసుకున్నాడా? రాజు ఇచ్చిన డబ్బులు తీసుకోలే. ఆ పక్క రాజు ఇచ్చిన డబ్బులు తీసుకోలే. ఈ రాజు కూడా డబ్బులు ఇచ్చాడు, అది కూడా వద్దంటాడు. చదవండి తర్వాత బైబిల్లో ఉంటుంది. ఈ రాజు కూడా ఇచ్చి నాకు వద్దంటాడు. గో టేక్ ఇట్ బ్యాక్. Somebody is tapping into God's instructions this period of fasting. ఈ 40 రోజుల ఉపవాసం ద్వారా నీకు ప్రత్యేకంగా దేవుడు నీకు కావాల్సిన భర్త, భార్య, ఉద్యోగం, పని, అప్పులు తీర్చి నిన్ను విజయవంతంగా చేయనుగాక. Fast for a purpose. Don't waste your time. When God tells you, God is committed to finish. ఇంకోటి కూడా చెప్పాను, యేసుప్రభువు ఉపవాసం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేశం అంతా వెళ్ళిపోయిందా లేదా? పేరు చదవండి. 13:43 Acts 13:43. సమాజ మందిరంలోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులనైన యూదమత ప్రవేశులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. ఇదిగో ఈ కృపావాక్యం గట్టిగా పట్టుకోండి అని చెప్తున్నారు. రైట్. మరుసటి విశ్రాంతి దినం అంటే ఇది అక్కడ ఒక విశ్రాంతి దినానికి ఇంకో విశ్రాంతి దినానికి ఎంత ఉంటుంది గ్యాప్? 6 days. సెవెంత్ డే ఇది మళ్ళీ ఒక 7th డే వచ్చింది. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. When God calls, He does beyond the traditions of men. God will begin something this 40 days. A new kind of ministry. Winning cities and nations in days and months. You're getting me? If you wait on the Lord, దేవుని యందు వేచి ఉండి పరిశుద్ధాత్ముడి 40 రోజుల్లో నీకు ప్రత్యేకముగా నీ జీవితంలో వచ్చే కష్టాలకు జవాబు ఇవ్వునుగాక. నెక్స్ట్ డే ద హోల్ సిటీ కేమ్. ఉపవాసమని ప్రార్థన చేస్తారండి, ప్రభు ఏం చేయాలా, ఎలా పరిచర్య చేయాలి, ఎలీషా మీద వెళ్ళండి. వాట్ ఎ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. The next Sabbath day came almost the whole city together to hear the word of God. God tells you what to do. When the whole wait for the Holy Spirit. మీరందరూ ఈ 40 రోజుల్లో ఆయన స్వరము, ఆయన ప్రేరేపణ మీరు విందురుగాక. నా వ్యాపారం ఎందుకు, ద రియల్ ఎస్టేట్ ఎందుకు ఇలా ఉంది, వై మై మనీ, వై మై బిజినెస్, వై మై వైఫ్, వై మై కిడ్స్. May the Lord instruct you specifically. The next Sabbath day came almost the whole city together to hear the word of God. ఎవరు తీసుకొచ్చారు ఈ పట్టణాన్ని? ఎవరు తీసుకొచ్చారు ఈ పట్టణాన్ని? పరిశుద్ధాత్ముడు. ఎందుకు? ఎవరు చెప్పారు వీళ్ళిద్దరికి పరిచర్య చేయమని? ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు. Lord, I bless everybody in this season of fasting as we are waiting now in this season. అయ్యా, ఈ కాలంలో నీవు ఎలాంటి కార్యాలు ఉపవాసం ఉన్నప్పుడు నీ వాక్యము ద్వారా మాకు బోధించావు, మాకు మళ్ళా విశ్వాసాన్ని ఇచ్చావు, మా కళ్ళు తెరిచావు. అయ్యా, దీన్ని ఏ సైతానుడు డైవర్ట్ చేయకుండా మమ్మల్ని శోధనలోంచి తప్పించి మేము నిలకడగా ఉపవాసం ఉండి ఈ కాలంలో
జీవితకాలం మా పితరులు, మా పిల్లలు కూడా ఈ కాలం గురించి సాక్ష్యం ఇచ్చేలాగున మా జీవితాలను మార్చండి. ఎక్కడెక్కడైతే ఓడిపోయామో అక్కడ విజయాలు దయచేయండి. ఎక్కడెక్కడ మాకు నీ సహాయం కావాలో అక్కడ మాట్లాడండి ఆయా. ఇదిగో ఆరోగ్యం విషయంలో, కుటుంబ విషయంలో, వివాహ విషయంలో, పిల్లల విషయంలో, ఉద్యోగం విషయంలో, ఆస్తుల విషయంలో, అప్పుల విషయంలో, ఆయా పరిశుద్ధత విషయంలో, నీతి విషయంలో, ఎక్కడెక్కడ మాకు నీ సహాయం కావాలో మాతో ప్రత్యేకంగా మాట్లాడి ఉపవాస కాలంలో ఏ రీతిగా మా పితరుల శాపాలను తీసివేయండి నాయన. టర్న్ అవర్ జనరేషనల్ కర్సెస్ ఇంటూ జనరేషనల్ బ్లెస్సింగ్స్. షిఫ్ట్ అవర్ సీజన్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.